చూస్తే కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్ కు రానున్నారు. తెలంగాణలో టీడీపీ బలోపేతంపై ఫోకస్ చేసిన చంద్రబాబు ఎన్టీఆర్ భవన్ లో తెలంగాణ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు అక్కడే ఉండనున్నారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేయడంతో పాటు పార్టీని సంస్థాగతంగా బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు. టీడీపీ అధ్యక్షుడి నియామకంపై చర్చ జరగనుంది. అనంతరం పార్టీ కార్యకర్తలతో పాటు తనను కలవడానికి వచ్చే ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమయం ఇవ్వనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఇస్తారు. రాజేష్, ఏపీ సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భవన్ కి ఎప్పటిలోగా చేరుకోనున్నారు? రాజేష్, మొత్తానికి తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి సీరియస్గా ఫోకస్ చేశారు. 2014 తర్వాత తెలంగాణలో గెలిచినటువంటి చాలామంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీకి వైపు వెళ్లారు. అదేవిధంగా 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి అనూహ్య విజయాన్ని అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకున్న తర్వాత కూడా చాలామంది ఓడిపోయిన ఎమ్మెల్యేలు కావచ్చు, గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు టీఆర్ఎస్ పార్టీ తీర్థం తీసుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ నుంచి చాలా స్థాయిలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, మాజీలు, తాజీలు అందరూ కూడా ఇటు బీజేపీ లేదంటే టీఆర్ఎస్ వైపు వెళ్ళేటువంటి పరిస్థితులకు ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో 2018 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పైన కాస్త చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో దృష్టి సారించలేదని చెప్పాలి. ఎప్పుడైతే మొన్న గడిచినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ విజయం సొంతం చేసుకున్న తర్వాత తిరిగి తెలంగాణలో పూర్వవేదం తీసుకురావడం కోసం చాలా సీరియస్గా కసరత్తు ప్రారంభించారు. ఇటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు ఉంటారు, బలంగా కూడా క్యాడర్ ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి దాదాపు 8 నుంచి 9 సెగ్మెంట్లలో కూడా బలంగా తెలుగుదేశం పార్టీకి ఆయా సెగ్మెంట్లలో పూర్తి స్థాయి పట్టు ఉంటుంది. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కూడా కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తారు. గ్రేటర్ హైదరాబాద్లో ఎప్పుడైనా జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కీరోలుగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక మీదట ఆంధ్రప్రదేశ్లో ఇలాగ అధికారంలో ఉన్నాం కాబట్టి తెలంగాణలో కూడా తిరిగి తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకురావడం కోసం చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. దానిలో భాగంగా ఇది రెండోసారి, బహుశా గతంలో ఒకసారి ముఖ్యమంత్రి హోదాలో తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ భవన్కి వచ్చారు. ఇవాళ మరోసారి రెండోసారి కూడా మరి కాసేపట్లో ఎన్టీఆర్ భవన్కి చేరుకోబోతున్నారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కార్యకర్తలతో ఆయన ప్రత్యేకంగా ఇంటరాక్ట్ అవుతారు. రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఇతరత్ర ఇష్యూస్ కావచ్చు, పార్టీని అదేవిధంగా కార్యకర్తల్లో జోస్ నింపేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలు, దాంతోపాటుగా కొత్తగా ఎన్నుకోబోయేటువంటి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన విషయంలో ఇవాళ సమీక్షా సమావేశంలో చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఈసారి అధ్యక్ష పదవి ఇవ్వాలనేటువంటి ఆలోచనలో సీఎం చంద్రబాబు నాయుడు తెలుస్తుంది. ఎందుకంటే వచ్చే ఏడాది జనవరి తర్వాత లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంటుంది తెలంగాణలో. ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో మరొకసారి కూడా తెలుగుదేశం పార్టీ హవాను చాటాలన్నా, తెలుగుదేశం పార్టీ సత్తాను చాటాలన్నా ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ఆ లీడర్లని కోఆర్డినేట్ చేసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి గతంలో గడిచినసారి కూడా పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా ఇన్ఛార్జ్లో నియమించినటువంటి చంద్రబాబు నాయుడు ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో ఇక్కడ దృష్టి సారించాలని చెప్పాలి. సో దానిలో భాగంగా వచ్చే ఏడాది జరగబోతున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికలపైన తెలుగుదేశం పార్టీ హవాను చూపించాల్సిన అవసరం ఉంటుందన్న ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. దానికి అనుగుణంగా ఇవాళ సమీక్ష సమావేశంలో చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక కొత్త అధ్యక్ష ఎంపికపై కూడా పార్టీలో ఉన్నటువంటి ఇప్పటివరకు ఉన్నటువంటి సీనియర్ నేతలు ఎవరైతే ఉంటారో వారందరితో కూడా మరొకసారి సంప్రదింపులు జరిపి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ని కాపాడుకుంటూనే భవిష్యత్తులో రాజకీయంగా ఎదగడం కోసం ఉపయోగపడేటువంటి రాజకీయ నక్షత్రంలో ఉంటే ఒక నేత కోసం, అందులోనూ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత కోసం ఎదురు చూసినట్లు కూడా పార్టీ అంతర్గతంగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇవాళ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పట్లో ఎన్నికలన్నీ కూడా ఏం లేవు, అన్ని ఎన్నికలు ముగిసిన పరిస్థితి, కేవలం లోకల్ బాడీ ఎన్నికలు మాత్రమే భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి లోకల్ బాడీలో సత్తా చాటితే కనుక దానికంటే ముందు జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ 2 ఎన్నికలలో కూడా తెలుగుదేశం పార్టీ సత్తాను, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్లో జోస్ నింపడం కోసం ఇవాళ సమీక్ష సమావేశంలో చంద్రబాబు నాయుడు ప్రధానంగా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇవాళ సమావేశంలో ఈ అధ్యక్ష ఎంపిక పైన ఒక ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత అంటే ఫైనల్ నిర్ణయం అంతా కూడా చంద్రబాబు నాయుడు ఉంటుంది. కాబట్టి ఎవరు నియమించాలి, నియమిస్తే భవిష్యత్తులో కలిసి వచ్చే నాయకులు ఎవరున్నారు? ఇప్పటికే ఇటు టీఆర్ఎస్లో ఉన్నటువంటి చాలా బలమైన నేతలంతా కూడా తెలుగుదేశం పార్టీలో గతంలో ఎమ్మెల్యేలుగా, మాజీ మంత్రులుగా పనిచేసిన వెళ్ళిన వారు ఉన్నారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ వెళ్ళినటువంటి క్యాడర్ ఉంది. ఒక ఎక్సెప్ట్ కాంగ్రెస్ పార్టీ మినహాయిస్తే మిగతా బీజేపీకి, టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాల్సిన అవసరం ఇప్పటిలో తెలుగుదేశం పార్టీకి ఉంది. కాబట్టి దాన్ని అంతా కూడా దృష్టిలో ఉంచుకొని ఇవాళ సమీక్షా సమావేశంలో క్షేత్రస్థాయిలో ఇటు కార్యకర్తలకు, పార్టీ నేతలకు అందరికీ కూడా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు.